మీరు చూడండి, ఇదిగోండి ఎక్కడెక్కడ ఏ జిల్లా. వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలంలోని రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించగా బస్టాండ్ ఆవరణంలో పార్టీ నాయకులు కార్యకర్తలు కేక్ కట్ చేసి శాలువాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. విజయవాడలో ఇద్దరు యువకులు నడి రోడ్డుపై కార్లతో బీభత్సం సృష్టించారు. బాల్య స్నేహితులైన లింగమనేని రోహిత్, బొల్ల ఓం మధ్య ఫోన్లో మొదలైన వివాదం రోడ్డుపైన ఘర్షణకు దారితీసింది. పరస్పరం జీపులతో ఢీకొట్టుకుని తరువాత కార్ల నుంచి దిగి దాడులకు దిగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఘటనలో బొల్ల ఓంతో పాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేయగా పరారైన రోహిత్ కోసం గాలింపు కొనసాగుతోంది. నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలో శ్రీశైలం నీటి ముంపు నిర్వాసితులు రీలే నిరాహార దీక్షలు 58వ రోజుకు చేరుకున్నాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కుంచా వెంకట సుబ్బారెడ్డి నిర్వాసితులకు ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఎంపీ బాయిరెడ్డి శబరి, ఎమ్మెల్యే గిత్త జయసూర్య సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శిస్తూ త్వరగా ఉద్యోగ అవకాశాలు కల్పించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రాయలసీమ రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షుడిగా నా తమ్ముళ్ళు అక్కలు ఇక్కడ శ్రీశైలం ముక్కువాసుల కోసం గత 60 రోజులు అయితే నీళ్ళ న్యాయం చేయబట్టి దానికి నేను మద్దతుగా సంపూర్ణ మద్దతుగా రావడం జరిగింది కడప నుంచి. నేను ఏమంటున్నానంటే వీళ్ళు 62 రోజుల నుండి నిరాశ చేయొచ్చంటే కనీసం లోకల్ ఎంపీ కానీ లోకల్ ఎమ్మెల్యే కానీ ఇక్కడ గౌరవ వెంకటరెడ్డి కానీ ఇన్ఛార్జి ఈ పాలకులు జిల్లా కలెక్టర్ కానీ ఎంఆర్ఓ కానీ ఇంతవరకు ఈ శిబిరాన్ని సాధించకపోవడం చాలా సిగ్గుచేటని చెప్తున్నా. అయ్యా మీకు బాధ్యత ఉందా లేదా? మీరు ప్రజాప్రతినిధులా కాదా? అట్లాంటప్పుడు ఏదో ఎక్కడెక్కడో పోయి మాట్లాడతారు కదా. బైరెడ్డి శబరి అయితేనేమి, బైరెడ్డి సిద్ధార్థ అయితేనేమి, ఏమి లోకల్ సమస్యలు పెట్టుకోకుండా బయట సమస్యలు పోతున్నారు. కాబట్టి ప్రజలు మిమ్మల్ని క్షమించరు. టీడీపీ వైసీపీని నేను నిజంగా చెప్తానా, మీరు ఖచ్చితంగా ఈ సమస్య పరిష్కారం చేయాలా. లేని చోటు మేము ఎంతవరకైనా ఫైట్ చేస్తాం. మా ప్రాణ త్యాగానికైనా సిద్ధంగా ఉంటాం కాబట్టి వీళ్ళకి న్యాయం జరగాలని చూస్తున్నాను. నేను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతా. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును, నిమ్మల రామానాయుడును, గవర్నమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ అందరినీ కలుస్తారు. నిమ్మల రామానాయుడు చేతగాని మంత్రి. అసలు పోలవరం అంత
అంత ప్రేమ చూపించన్నదే మా రాయలసీమ చిన్న చుట్ట మేమేం చేసినామే రాయలసీమ వాళ్ళకు ఏదేమైనా కానీ మాకు వీళ్ళకి రావాల్సిన అన్ని రావాలా రాకపోతే మీ ఇల్లు ముట్టడి చేస్తాం తిరగలేరు కబడ్డాలని చెప్తాను. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని ఇస్నాపూర్ మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. పాస్మైలారం, ఇస్నాపూర్, చిట్కుల్ వార్డుల్లో మురుగునీటి కాలువలు, సీసీ రోడ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేసిన ఆయన ప్రజల నమ్మకానికి అనుగుణంగా ప్రతి కాలనీలో మౌలిక వసతులు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. సిఎస్ఆర్ నిధులు, ప్రభుత్వ సహకారంతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు చెప్పారు. మున్సిపల్ పరిధిలో ఉన్న గ్రామాలన్నిటికీ ఈరోజు గ్రామాల ఆయా మున్సిపాలిటీలో ఉన్న కౌన్సిలర్ కాంట్రాక్టర్ పిలిచి ఈరోజు పని స్టార్ట్ చేయడం జరిగింది. 15 కోట్ల రూపాయలతోటి దాన్ని ఈరోజు వర్కులన్నీ స్టార్ట్ చేయడం జరిగింది. మంత్రి గారు వేసిన పలకను మేము ఎక్కడ అగౌరవపరచకుండా గౌరవిస్తూ మున్సిపల్ పరిధిలో ఉన్న గ్రామాలకు అన్నిటికిట మేము వర్కులు స్టార్ట్ చేయడం జరుగుతూ ఉన్నది. తిరిగి డిపార్ట్మెంట్ వారు మేము అలాగే కాంట్రాక్టర్ కలిసి క్వాలిటీగా పనిచేయాలనే ఆలోచనతో ఈరోజు ఇస్నాపూర్ మున్సిపల్ మొత్తం తిరగడం జరుగుతూ ఉంది. ఈరోజు మన ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న పాషామైలారం, ఇస్నాపూర్, చిట్కోల్, రుద్రారం, లగ్నారం గ్రామంలో మన ఇస్నాపూర్ మున్సిపాలిటీకి 15 కోట్లు శాంక్షన్ అయినాయి. గతంలో ఇక్కడ మా కాలనీ చిట్కుల గ్రామంలో ఉన్న కాలనీలకు చాలా వానకాలం వచ్చిందంటే ఈ మొత్తంకి వాటర్ వచ్చేసి మొత్తం మాకు చాలా ఇబ్బంది పడుతుండే. వాసులందరికీ నమస్కారం. నేను ఈరోజు ఇస్నాపూర్ మున్సిపాలిటీ చిట్కుల్ గ్రామంలోకి పలు అభివృద్ధి పనులకి శంకుస్థాపనకు వచ్చినాము. దీంట్లో భాగంగా నేను ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఇది వర్షాకాలం వస్తే మొత్తం నీటి ఎద్దడి వల్ల మోకాళ్ళ వరకు నీళ్ళు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఎయిర్పోర్టు కాలనీ సమీపంలో ప్రభుత్వ భూమిపై నిర్మించిన అక్రమ కట్టడాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. సర్వే నంబర్ 626/1లోని సుమారు 5 ఎకరాల భూమిని ఆక్రమించి నిర్మాణాలు చేపట్టినట్లు గుర్తించిన అధికారులు భారీ పోలీసు బందోబస్తు మధ్య జేసీబీలతో తొలగింపు చర్యలు చేపట్టారు. మార్కాపురం జిల్లా కనిగిరిలో రాష్ట్రంలోనే అత్యధికంగా 49.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదై రికార్డు సృష్టించింది. తీవ్ర ఎండలు, వడగాలులతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి భయపడగా రహదారులు నిర్మానుష్యంగా మారాయి. మరో 4 రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మాకు రోడ్లు కావాలి, జనాలు తిరుక్కున్న వీడియో పంపించమంటే బాపట్ల జిల్లా బాపట్ల పట్టణంలోని పాట్సన్పేట ఎన్టీఆర్ నగర జగనన్న కాలనీలో ప్రతిష్ఠించిన శ్రీ మహాలక్ష్మి గణపతి 41 రోజుల
మండలోత్సవం సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు, అలంకరణలు, విశేష పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని పూజల్లో పాల్గొన్నారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. నుంచండి. స్వామినః ఆనందకర్పూరమంగళ నీరాజనం దర్శయామి నీరాజనాంతరం శుద్ధ ఆచమయామి సమర్పయామి హర నమః పార్వతీ హర జై గురు గణేశ మహారాజ్ మహారాజాయ నమః ఓం తత్బ్రహ్మ ఓం తద్వాయుః నుంచండి. ఓం తద్ఆత్మా ఓం తత్సత్యం ఓం తత్సర్వం ఓం స్వామినః ఆనందకర్పూరమంగళ బాపట్ల జిల్లా వేమూరు మండల కేంద్రములోని ఎంపీడీఓ సమావేశ మందిరంలో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ భావన వశిష్ఠ, ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు తదితరులు అధికారులు ప్రజల నుంచి వివిధ సమస్యలకు సంబంధించిన అర్జీలను స్వీకరించి పరిష్కార చర్యలపై హామీ ఇచ్చారు. ఏదో ప్రజలు వచ్చారు, పేపర్ ఇచ్చారు, వెళ్ళారు అన్నట్టు కాకుండా ఇక్కడ మా ఆఫీస్ నుంచి కూడా ఒక టీం దానికి పెట్టాము. ఆల్రెడీ కాన్స్టిట్యున్సీ సంబంధించి ఒక 5-6 వాళ్ళ ఒక టీం హెడ్ కూడా ఉన్నాడు. 6తో ఒక టీము ఆల్రెడీ ఫామ్ చేసి వాళ్ళు ఇచ్చినటువంటి అప్లికేషన్లు ఏ స్టేజ్లో ఉన్నాయి, ఏ స్టేజ్లో ఏది పరిష్కారం అయింది అనేది దాన్ని రెగ్యులర్గా మానిటర్ కూడా చేస్తా ఉన్నాం. కాబట్టి ఎక్కువ ఫలితాలు ఈ విధానం వల్ల మనం చూస్తా ఉన్నాం. ప్రోగ్రామ్ ముందు పెట్టడం జరిగింది. ఈరోజు ఫస్ట్ విజిట్, నెక్స్ట్ ఫ్రైడే సెకండ్ విజిట్, తర్వాత నెక్స్ట్ ఫ్రైడే థర్డ్ విజిట్ సేమ్ విజిట్కి చేస్తాను. నెక్స్ట్ లాస్ట్ విజిట్ కూడా సేమ్ విజిట్. తర్వాత ఇంకా ఒక నెక్స్ట్ కాన్స్టిట్యుయెన్సీకి వెళ్తాం, సేమ్ స్టైల్. తర్వాత నెక్స్ట్ కాన్స్టిట్యుయెన్సీ. సో ఇందులో స్టైల్ అంటే మనం అన్ని టీచర్స్ ఫ్రీక్వెన్సీ తీసుకుంటాము, అన్ని డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ వస్తారు. ఒక విలేజ్ తీసుకొని అందరూ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అక్కడ రావడం, కలెక్టర్ గారు కూడా రావడం, ఎమ్మెల్యే గారు కూడా రావడం, అన్ని ఎంత పాసిబుల్ అంటే అన్ని విలేజ్కి మనం సెన్సెస్ మాట్లాడితే మన జిల్లా చాలా ముందు పెట్టడం జరిగింది. ఇప్పుడు కూడా మనకి ఏలూరులోని చోదిముల్ల 27వ డివిజన్లో జనసేన పార్టీ నూతన కార్యాలయాన్ని జనసేన ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు ప్రారంభించారు. డివిజన్ ఇన్ఛార్జి బెజవాడ నాగభూషణం కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రజా సమస్యల పరిష్కారానికి నాయకులు కట్టుబడి పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం బెజవాడ నాగభూషణం పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పేర్కొన్నారు. హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గంలోని కమలాపూర్ మండల కేంద్రంలో రైతులు బీజేపీ నాయకులతో కలిసి హుజూరాబాద్ పరకాల ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ పబ్బు సతీష్ మాట్లాడుతూ వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. ధాన్యం సేకరణలో ప్రభుత్వం విఫలమైందని, కొనుగోలు చేసిన ధాన్యానికి సకాలంలో చెల్లింపులు చేయకపోతే ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నెలకొంది. వరి ధాన్యం కొనుగోలు ప్రారంభమై దాదాపు నెల 15 రోజులు అవుతున్నా కూడా ఇప్పటికీ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఉన్నటువంటి సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. మరొక వైపు మార్కెట్ ద్వారా మొక్కజొన్నలు కొనుగోలు చేస్తున్నటువంటి ప్రభుత్వం అక్కడ రైతులు కొనుగోలు కేంద్రాల్లో ఇబ్బందులు పడకుండా ఉండాల్సినటువంటి సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైంది. అక్కడ ఉండేటువంటి గన్ని సంచుల సమస్యను పరిష్కరించడంలో, ట్రాన్స్పోర్ట్ సమస్యను పరిష్కరించడంలో పూర్తిగా విఫలం కావడంతో కూడా ఏసంగి పంటకు కూడా రైతులు సన్నబట్లనే సాగు చేసుకున్నారు. ఆ సాగు చేసుకున్నటువంటి రైతులను సన్నబట్లను కొనుగోలు చేయకుండా మిల్లర్లు ఇబ్బందులకు గురి చేస్తున్నా కూడా కనీసం ప్రభుత్వం పట్టించుకోకపోవడం మూలంగా ఏ గ్రేడ్ బియ్య వడ్లను బి గ్రేడ్ కింద కొనుగోలు చేసి దాదాపు ఒక క్వింటాలకు 20 రూపాయల చొప్పున కోత విధిస్తున్నారు. మళ్ళీ తాలు తేమ పేరుతోటి, తరుగు పేరుతోటి దాదాపుగా ఒక్కో బస్తకు 4 కిలోల నుంచి 6 కిలోల వరకు కోత విధిస్తూ ఉంటే ఒక క్వింటాలకు 12 కిలోల చొప్పున రైతు నష్టపోయేటువంటి పరిస్థితి నెలకొన్నది. దీంతో రైతులు ఇంకెప్పుడు సాగు చేసుకోవాలి, పచ్చి రొట్టె ఎరువులు ఎప్పుడు వేసుకోవాలనేటువంటి ఆందోళన ఉన్నారు. సబ్సిడీ పైన అందించేటువంటి పచ్చి రొట్టె ఎరువులను కూడా వెంటనే అందించాలని డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం ఇప్పటికైనా వెంటనే స్పందించి అటు వరిధాన్యం కొనుగోలు కావచ్చు, మొక్కజొన్నల కొనుగోలులో కావచ్చు ఉన్నటువంటి సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే ఇంకా ఆందోళన బీజేపీ పక్షాన ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని మిత్ర హాస్పిటల్స్లో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో హెచ్పివి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మాజీ ఎంపీ సీతారామలక్ష్మి ప్రారంభించారు. రెండో విడతలో మరో 50 మందికి వ్యాక్సిన్ అందజేయగా మహిళల్లో సర్వికల్ క్యాన్సర్ నివారణ కోసం ఈ టీకాలు కీలకమని తెలిపారు. లయన్స్ క్లబ్ ద్వారా 300 మందికి ఉచితంగా హెచ్పివి వ్యాక్సిన్లు అందించనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. డాక్టర్గా మిత్ర హాస్పిటల్కి మంచి పేరు తెచ్చే విధంగా ఇది చుట్టూరు సాయిబాబా గారు, చుట్టూరు మల్లేశ్వర గారు మిత్ర హాస్పిటల్లో ఇంత మంచి కార్యక్రమం పెట్టడం అని చాలా చాలా అభినందనలు. ఇప్పుడే నాకంటా మాట్లాడిన మన రాంబాబు గారు కానీ, రవిచర్య గారు కానీ, అలాగే మల్లేశ్వర గారు ఎందరో చెప్పడం జరిగింది. మాజీ ఎక్స్ఎంపీ ఆవిడ వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. అదే కాకుండా లయన్స్ క్లబ్ మెంబర్స్ అయిన రాంబాబు గారు, డాక్టర్ ఐశ్వర్య గారు, ఇంకా మిత్రా హాస్పిటల్ డాక్టర్ విక్రాంత్ గారు, ఇంకా మల్లీశ్వరి గారు అందరూకి నమస్కారాలు. ఈరోజు లయన్స్ క్లబ్ వాళ్ళు మిత్రా హాస్పిటల్లో హెచ్పివి వ్యాక్సిన్ని 14 years కంటే ఎక్కువ అయిన అమ్మాయిలందరికీ వేపిస్తున్నారు. ఈ హెచ్పివి వ్యాక్సిన్ అనేది వేయించడం వల్ల కాకినాడ జిల్లా కోటనందూరు మండలంలో తుని కోటనందూరు ప్రకృతి వ్యవసాయ కోఆర్డినేటర్లు సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన డిస్ట్రిక్ట్ ప్రాజెక్టు మేనేజర్ ఎలియేజర్ ఎల్నివో ప్రభావంతో ఏర్పడుతున్న వాతావరణ మార్పులను రైతులు ఎలా ఎదుర్కోవాలో వివరించారు. రైతులకు నిత్య ఆదాయం వచ్చేలా పంటల ఎంపిక, విత్తనాల వినియోగం, భూమి సంరక్షణ వంటి అంశాలపై శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయ నిపుణులు, సిబ్బంది మరియు రైతులు పాల్గొన్నారు. ఈ సంవత్సరము ఎల్ నీనో అనే ప్రభావం వలన, ఎల్ నీనో అంటే ఈ పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న వేడి నీటి ప్రవాహం వలన ఈ వాతావరణంలో అనేక మార్పులు గురవుతున్నాయి. అనగా అధిక వర్షపాతాలు, మరి అదేవిధంగా మరి అవసరమైనప్పుడు వర్షం రాకపోవడం, నీటి ఎద్దడి కలగడం, అదేవిధంగా ఉష్ణోగ్రత కూడా వ్యత్యాసాలు, తుఫానులు, వరదలు అనేవి వస్తూ ఉంటాయి. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో తగు జాగ్రత్తలు తీసుకోకపోయినట్టయితే మరి రైతులు చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది. మరి రింగ్ మోడల్స్ అనేది ఆకుకూరలు పెంచుకోవడానికి, అదేవిధంగా డైమండ్ మోడల్ అనేది పాదులు పెంచుకోవడానికి మేము మా కార్యకర్తల ద్వారా ప్రయోగాత్మకంగా వివరించడం జరుగుతూ ఉంది. ఇక చూసినట్టయితే మరి నిరంతర ఆదాయం అనేది చాలా ఇంపార్టెంట్ రైతుకి. అదేవిధంగా వాతావరణాన్ని విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు ఈ యొక్క పంట మార్పిడి, అదేవిధంగా పలు పంటల విధానం అనేది
చాలా ప్రాధాన్యతమైనది. ఉదాహరణకి మనం చూసినట్టయితే పిఎండిఎస్, అదేవిధంగా ప్రారంభ దశలో మరి జీవ ఉత్ప్రేరకాల వాడకం చేయడం వల్ల భూమిలోని మైక్రోబియల్ ఆర్గానిజమ్స్ అనగా ఈ సాయిల్ మైక్రోబయోం పెరగడం వల్ల మరి ఆటోమేటిక్గా పోషకాలు ఏ విధంగా తీసుకోవాలనేది మొక్కకు అలవాటు చేసే విధంగా తయారవుతుంది. కాబట్టి మేము ఈ యొక్క పిఎండిఎస్ వాడకం, బయోస్టిమ్యులెంట్స్ ఏ విధంగా పనిచేస్తాయి, వివిధ మోడల్స్ ఎలా వేయాలని మా కార్యకర్తల ద్వారా వివరించడం జరుగుతుంది. ఈరోజు కోటనందూరు గ్రామంలో మా కొన్ని గ్రామాల్లో కార్యకర్తలు ఉన్నారు. ఆ కార్యకర్తల ద్వారా ఈ యొక్క శిక్షణ. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టకు మే 23న సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే వీర్ల ఐలయ్య ఏర్పాట్లను పరిశీలించారు. టెంపుల్ సిటీ పరిసరాల్లో అభివృద్ధి పనులు, భద్రతా చర్యలు, పారిశుద్ధ్యం, ట్రాఫిక్ నియంత్రణతో పాటు హెలీప్యాడ్ వద్ద ఏర్పాట్లను సమీక్షించి అధికారులకు పలు సూచనలు చేశారు. శ్రీకాకుళం నియోజకవర్గంలో ఈ నెల 27, 28 తేదీల్లో జరగనున్న టీడీపీ మహానాడు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని క్లస్టర్ ఇన్ఛార్జి ఉంగటి రమణమూర్తి తెలిపారు. నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ మహానాడు నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పండుగలా జరుపుకోనున్నట్లు పేర్కొన్నారు. అందుకని తెలియజేస్తున్నాం, అన్న జన్మదిన సందర్భంగా ఈ నెల 5వ నెల 28వ తేదీన ఈ మహానాడు జరుపుకుంటున్నాం. ప్రతి సంవత్సరం కూడా నిజంగా ఇది తెలుగుదేశం కుటుంబ సభ్యులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా జరుపుకునే తెలుగుదేశం పార్టీ పండగ, కార్యకర్తల పెద్ద పండగ. ఈ దేశంలో ఏ పార్టీకి లేనంత క్యాడర్ కలిగి కీర్తిని సంపాదించి అనంతకాలంలోనే మన ప్రీతమ నాయకులు, గౌరవనీయులు, కీర్తి శేషులైన అన్న నందమూరి తారక రామారావు గారు పెట్టిన పార్టీ పెట్టిన వెంటనే అనంతకాలంలోనే ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్కి చరిత్ర సృష్టించింది నాడు. అంతటి గొప్ప పార్టీ కూడు గుడ్డ నీడ నినాదంతో పేదవాడికి పట్టిన బాధ్యత, భావ ఉద్వేగాలు. ఈ మహానాడు కార్యక్రమంలో మనం పాల్గొంటే ఎంతో ఆనందం కలుగుతుంది, ఎంతో అభిమానం కలుగుతుంది, ఎంతో ఆప్యాయత కలుగుతుంది. ఇక్కడ మనకుంటూ బాధ్యత ఉంది. మన నాయకులు మనకు అప్పచెప్పిన బాధ్యత, మన గ్రామాలను బాగు చేసుకోవాలి, మన రాష్ట్ర ప్రజల్ని బాగు చేసుకోవాలి, మన తెలుగు మహిళనికి గౌరవాన్ని పెంచే తెలుగుదేశం పార్టీ, ఆత్మగౌరవాన్ని పెంచే తెలుగుదేశం పార్టీ. ఈ రోజు బీసీలు 50% కలిగిన ఏకైక పార్టీ. ఈ మహానాడు పండుగ రంగరంగ వైభవంగా, కన్నుల పండుగగా రాష్ట్ర నలుమూలలో కూడా జరగాలనే ఉద్దేశంతో ప్రతి మండలంలో, ప్రతి పట్టణంలో కస్టర్ ఇన్ఛార్జి తరపు నుంచి అక్కడిని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అన్ని కార్యక్రమాలు రాష్ట్రంలో ఈ పండుగను, ఈ ఎండ వాతావరణం వేడిగా ఉన్నందున ఈ పండుగను ఏ జిల్లాలో అయితే ఆ జిల్లాలో, ఏ మండలం అయితే ఆ మండలంలో, ఏ గ్రామాలకు సంబంధించిన గ్రామాల్లో ఈ పసుపు పండుగని జరిపించారు. వరంగల్ జిల్లా వరంగల్ తూర్పుకోట ప్రాంతంలో
నడివెల రవీందర్ జయ దంపతులు సుమారు 800 మంది పింఛన్ మహిళలకు చీరలు పంపిణీ చేశారు. తమ కుటుంబ సభ్యుల జ్ఞాపకార్థం నిర్వహించిన ఈ సేవా కార్యక్రమంలో తాజా మాజీ కార్పొరేటర్ భోగి సువర్ణ సురేష్ పాల్గొని ప్రజాసేవ భావనతో చేపడుతున్న కార్యక్రమాలు అభినందనీయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వృద్ధులకు అట్లాగే ఒంటరి మహిళలకు సంబంధించినటువంటి అట్లాగే బీడీ కార్మికులకు సంబంధించిన మహిళా పెన్షన్దారులందరినీ కూడా గుర్తించి వారందరికీ కూడా మంచి విలువైనటువంటి ఒక పట్టు చీరను బహుమతిగా వాళ్ళ నాన్నగారు వాళ్ళ కూతురు గారి యొక్క జ్ఞాపకార్థం చేయాలని చెప్పని ఏర్పాటు చేయడం జరిగింది. వారి కుటుంబానికి వీళ్ళు చేసేటువంటి సేవలకి భగవంతుడు మంచి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని చెప్పని కోరుకుంటా ఉన్నాం. అట్లాగే ఈ చీరల పంపకం ఒకటే కాకుండా అనేక విధాలుగా సహకారం చేశారు. అట్లాగే రేపు భవిష్యత్తులో కూడా వారికి ఈ ఊరు నుంచి కూడా అందరూ సపోర్ట్గా ఉంటారు. అట్లాగే వీరు కూడా ఇంకా రాబోయే కాలంలో ఇట్లాంటి అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు చేయాలి. వీరిని ఆదర్శంగా తీసుకొని మా సిటీలో మన తూర్పుకోడలో ఉన్నటువంటి మిగతా వాళ్ళందరూ కూడా ఇట్లాంటి కార్యక్రమాలకు ముందుకు రావాలి. ఏది ఏమైనా ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులలో ఉన్న కుటుంబంలో ఉన్నటువంటి తల్లిదండ్రులను కూడా కరెక్ట్ చూసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు అందరూ ఎవరికి వాళ్ళు సెల్ఫ్గా తయారైతున్నటువంటి ఈ పరిస్థితులలో కానీ ఒక ఊరు నాది, ఈ ఊళ్ళో ఉన్నటువంటి పేదలందరికీ కూడా మేము సహాయం చేయాలి అన్నటువంటి ఒక లక్ష్యంతో ఎవరు అడగలేదు. నడివెల రవీందర్ గారిని అన్న మీకు చేయండి అని ఎవరు అడగకున్నా కూడా ఈరోజు నాగమాయ గుడి కానీ, హనుమాన్ గుడి కానీ, పోచమ్మ గుడి కానీ మరిన్ని డీటెయిల్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.